19 ఎన్నికలకు ముందు ఈవెన్ 19 ఎన్నికల్లో ఏమని ప్రచారం చేశారు? 20 లక్షలు ఇల్లు ఇచ్చామన్నారు. గృహప్రవేశాలు పెట్టారు పెద్ద ఎత్తున ఈవెంట్‌గా. భారీ ఎత్తున ఎక్కడికక్కడ గృహప్రవేశాలు. ఒక్క ఇల్లు కూడా పూర్తి కాకుండా టిట్కో ఇల్లు గృహప్రవేశాలు జరిగిపోయినాయి. అందులో 70%, 80% పూర్తయినటువంటి ఇళ్ళని జగన్ వచ్చాక పూర్తి చేసి ఒక 50 లక్షలు ఇచ్చాడు. మిగతా ఇళ్ళు ఇప్పుడు ఒక 2.5 లక్షలు ఇస్తున్నారు. ఇది నిన్న నారాయణ చెప్తుంది. అంటే మొత్తం కలిపి 3 లక్షలే. మిగతా ఇళ్ళు క్యాన్సిల్ చేసేస్తారట. ఏది అసంపూర్తిగా ఉన్నటువంటి వాటి. అంటే జగన్ చేసిందే వీళ్ళు చేస్తున్నారు. టోటల్‌గా 3 లక్షల ఇళ్ళు. అందులో మళ్ళీ జగన్ పూర్తి చేయించింది 50,000. పోనీ వీళ్ళు ఇచ్చిందిగా 3 లక్షలు. కానీ 20 లక్షలని ఎలా అబద్ధం చెప్పారు? ఇప్పుడు క్యాన్సిల్ చేయడం ఏంటి? ఓ పక్కన జగన్ పెట్టినటువంటి ఇళ్ళు క్యాన్సిల్ చేస్తారు, వీళ్ళు ఇచ్చే క్యాన్సిల్ చేస్తారు. మళ్ళీ మేము ఇస్తున్నాం అంటారు. అంటే ఓన్లీ మన కార్యకర్తలకు ఇవ్వాలి, మన అభిమానులకు ఇవ్వాలి, ఇంకెవరికి ఇల్లు ఇవ్వకూడదు. పేదవాడికి సొంత ఇంటి కళ నిజం కాకూడదు. పేదవాడికి సొంత ఇల్లు వస్తే వాడికి అహంకారం పెరుగుతుంది. అహంకారం పెరిగితే మనం చెప్పినట్టు మన కాళ్ళ కింద పడి ఉండడు. ఇదేనా మన ఆలోచన? టిట్కో ఇళ్ళకు కూడా డబ్బులు వాళ్ళ చేత వాళ్ళ పేరు మీద అప్పులు తీసుకున్నామే, వాళ్ళ పేరు మీద తీసుకున్న డబ్బులు ప్రభుత్వం వాడేసిందే. వాళ్ళ జీవితాలు ఏంటి? వాళ్ళు కట్టుకుంటున్నారే. ఓవరాల్గా గందరగోళం. అంటే దేవుడు వరం ఇచ్చినా పూజారి వరం ఇవ్వడని, కేంద్ర ప్రభుత్వం వరం ఇచ్చినా ప్రజలకి శాపంగా మారినటువంటి పథకం కింద మారిపోయింది.